తాజా అంశం చూస్తున్నాం. హుజీ ఉగ్రవాది నషీద్ పాస్పోర్టు పొందేందుకు సహకరించిన కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్య తెలుస్తుంది. నాగేశ్వరాచారి, ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? గౌతమ్, హుజీ ఉగ్రవాదులు నసీర్ తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ చెందిన సుమారు 15 మంది హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్టు ఇప్పటికే విచారణ తెలియదు. దానికి సంబంధించి అంటే పాస్పోర్ట్ దరఖాస్తులను పరిశీలించాల్సిన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఏ విధంగా వాటిని సిఫార్సు చేశారు, వారికి పాస్పోర్ట్లు ఏ విధంగా వచ్చాయనే విషయం పైన గత 2 రోజులుగా పోలీసులు సుదీర్ఘమైన విచారణ జరిపారు. వీరికి ముఖ్యంగా బషీర్ అహ్మద్ అనే ప్రత్యేక బ్రాంచ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ తో పాటు మరొక హోంగార్డ్ కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది. వీటిని పరిశీలించాల్సిన బాధ్యత వీరికి ఉంది. అయితే వీరు పరిశీలించకుండానే వారి దగ్గర నుంచి కొంచెం భారీ ఎత్తున డబ్బులు తీసుకుని వారిని సిఫార్సు చేసినట్టుగా విచారణ జరిగింది. వీరి ముద్దని కూడా విచారించారు. ముఖ్యంగా ఈ రోజు బషీర్ అహ్మద్ ను అరెస్టు అధికారికంగా ప్రకటించారు. వారిని అరెస్టు చేసిన తర్వాత ఇంకా దీనిపైన విచారణ జరుగుతుంది. ఇంకా ఎంతమందికి వీరు విచారణ ఏ విధమైన సిఫార్సులు చేశారు అంటే గతంలో ఇంకా ఇంతకుముందు ఎవరికైనా చేశారన్న విషయాన్ని చూస్తున్నారు. మరోవైపు ఈ కేసును సుదీర్ఘంగా సిట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిట్ అధికారులు దీనిపైన సుదీర్ఘమైన విచారణ జరుపుతూ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నసీర్ తో పాటు ఇంకా మిగతా ఎవరెవరు ఇక్కడ ఉన్నారన్న విషయాలను కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే నసీర్ భార్యను కూడా ప్రశ్నించారు వివిధ కోణాల్లో. అంటే ముఖ్యంగా ఆమె కూడా అక్రమంగా పాస్పోర్ట్ పొందిన విషయాలను అయితే ఆమె అక్రమంగా పాస్పోర్ట్ పొందినట్టు ఇప్పటివరకు కూడా విచారణ వెలుగులోకి రాలేదు. అయితే మరో ఇద్దరు కూడా మయన్మార్ కు చెందిన మరో ఇద్దరు కూడా వారు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారు ఢిల్లీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గౌతమ్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.